ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నమ్మకస్తులుగా పుట్టలేదండి. మనం ఏ ఒక్కరు కూడా పుట్టుకతో మహాపరిశుద్ధులు కానే కాదండి. సో నమ్మకస్తులు కావాలి అంటే అది కేవలం దేవుని వాక్యానికి లోబడేవారే, దేవుని చిత్తానికి, దేవుని మాటకు లొంగేవారే నమ్మకంగా యథార్థంగా జీవిస్తారు. కాబట్టి మనం వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనలో ఉన్నటువంటి అవలక్షణాలను మనకు దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి అపవిత్రతను మన నుంచి కడిగేస్తుంది. అదే సమయంలో మర్చిపోకండి, మీరు వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యం మీలో పనిచేస్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని, రోగాన్ని కూడా ఆ వాక్యమే స్వస్థపరుస్తుందనే విషయం మర్చిపోకండి. బైబిల్లో ప్రభువు సెలవిచ్చాడు, నా వాక్కును పంపించి వారిని స్వస్థపరిచెను అనుంది. దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలను స్వస్థపరిచే ప్రక్రియలో తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య బయలుపరచబడెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఈరోజు దేవుడు నన్ను దీవించాలి అని ఆశిస్తున్నట్లయితే దయచేసి విను. నమ్మకస్తుడు కావాలి, నమ్మకమైన వాడివి కావాలి.